వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం రైతులకు ఉచితంగా కంది విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో కంది పంట అంటేనే ఎంతో ఫేమస్ అని అందరికీ తెలిసిన విషయమని ఆయన గుర్తు చేశారు. నిజమైన రైతులకు అధికారులందరూ విత్తనాలు అందజేయాలన్నారు. రైతులందరూ కూడా సాగు చేసే విధంగా అధికారులందరూ కూడా రైతన్నలకు సూచించారన్నారు. అలాగే రైతులందరూ కూడా విత్తనాల కోసం రైతు వేదికలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులకు సంప్రదించాలని ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, వైస్ చైర్మన్ చంద్రనాయక్, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. बड़सु आनंदम के मल्लेश ओके सर ओके सर దా ప్రాంతంలో నాణ్యమైనటువంటి పప్పుకు అదే ప్రైజ్ తగ్గకుండా చాలా రుచికరమైనటువంటి పంట తాండూరు పప్పు అంటేనే రేట్లో కానివ్వండి, రుచికరంలో కానివ్వండి చాలా బాగుంటుంది, మనందరూ కూడా తెలుసు. అందుకని ఒక మంచి సీడ్స్ ఇవ్వాలా. మనం ఎప్పుడైనా పాత హెక్టార్కి అదే సీడ్ వేసుకుంటా పోతుంటే మన దిగుబడి కూడా రాదు. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ సీడ్ మార్చుకుంటే మార్పిడి జరిగితే రైతాంగానికి కూడా లాభసాటి ఉంటుంది, మనకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు రైతాంగానికి అందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దయచేసి నేను ఒకటే మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అధికారుల దగ్గర కూడా ఏ వస్తుందో నేను ఎవరికైతే ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వారికి అందరూ కూడా నిజమైనటువంటి రైతులకు అందరూ కూడా ఇచ్చి ఫీల్డ్లో కూడా ఖచ్చితంగా మీరు ఇన్స్పెక్షన్ చేయాలా. ఖచ్చితంగా ఈ యొక్క కందులు వేసిన తర్వాత మీరు, ఎందుకంటే సిస్టమ్ కూడా ఈరోజు చాలా డెవలప్ అయింది, మీరు ప్రతిదీ కూడా జియో ట్యాగింగ్ చేస్తారా, వాట్సాప్ తీసుకొస్తారా, ఏం తీసుకొస్తారో ఖచ్చితంగా అవన్నిటి కూడా ఫస్ట్ మీరు ఫార్మర్స్ ఇచ్చినప్పుడే చెప్పి, ఎందుకంటే దీంతో మనకు చాలా లాభాలు ఉంటాయి. ఈ సీడ్ ఒకవేళ మనం వేసి మళ్ళీ దాన్నే రిటర్న్ తీసుకొని నెక్స్ట్ రైతులకు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కనుక దీన్ని ఎక్కడో తప్పుదారి పట్టకుండా దీన్ని నిజమైనటువంటి రైతులకు ఇచ్చి సాగు చేసి ఒక మంచి కందులు తీసుకొచ్చి ఇంకా దీన్నే ప్రాసెసింగ్ చేసి నెక్స్ట్ మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడే లేడీగా చెప్తా ఉన్నాం దాదాపు ఒక 50 నుంచి 60,000 ఎకరాల వరకు మన ప్రాంతం అంతా కూడా కందుల పైన ఆధారపడాలన్నాం. దీనికి ఈ సీడ్తో ఈ 500-150 క్వింటల్ ఏదైతుందో దీంతోనే నెక్స్ట్ వచ్చే 50,000 ఎకరాలకు ఈ కందుల ద్వారానే మనం విత్తనాలు వేసుకునే విధంగా మనం పనిచేద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రైతాంగానికి మీరందరూ కూడా మిగతా నెక్స్ట్ వచ్చే రైతాంగానికి మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటూ వారికి కూడా మంచి సీడ్ అందించాలన్న సంకల్పంతో ఈ మినికట్స్ మీరు దీన్ని వెయ్యాలని చెప్పి కూడా తెలుసుకుంటూ నాకు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇవన్నింటినీ కూడా సరైన టైంలో ఇచ్చేసుకుంటూ ఇంకా అవసరం ఉంటే తక్కువ పడితే ఖచ్చితంగా గౌరవ మంత్రి గారు చెప్పి మిగతా ఇంకా మనకు అలాట్మెంట్ ఏదైతుందో అది కూడా తెప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీడ్ కానివ్వండి, ఫర్టిలైజర్ కానివ్వండి అన్ని కూడా టైంకి అందుబాటులో ఉండి అని ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని తప్పకుండా మీకు రైతులకు అందుబాటులో ఉంటే రైతులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఇస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటూ